ఇక రెండవది నీ గతం గురించి. ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చెయ్యబోతున్నావో, నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవరితోనూ పంచుకోకండి. జరిగిపోయిన గతం గురించే ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదా. మీ కథ విన్నవారికి ఏ మాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు. ఇక మీరు వారికి చులకనైపోతారు. అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పే ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు. ప్రతి గతం నుండే, ప్రతి అనుభవం నుండే, ప్రతి కష్టం నుండే, ప్రతి మోసం నుండే నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలే ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు. ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా అడ్డుపడక మానరు. వారు తప్పకుండా అడ్డుపడతారు. ఎందుకంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులుగానో, మన బంధువులుగానో, మన అన్నదమ్ములుగానో మన పక్కనే ఉంటారు కదంటారా. కాబట్టి ప్రతి ప్రణాళికని రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి. మిమ్మల్ని మీరు, అలాగే మీ భవిష్యత్తును, మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి. ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా.